అధ్యాయం 15వ వచనం చూద్దామండి. 14-15. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు ఎక్కడ? అక్కడ రాలేదమ్మా. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ఎక్కడ? శ్రమలో, శోధనలో, సమస్యల్లో నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. చదవండి అమ్మా. ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోన్ ఏమనుకుంటుందంట? దేవుని బిడ్డలు ఏమనుకుంటున్నారంట? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఈ సమస్యలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఈ శోధనలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఈ కష్టంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నన్ను ఒంటరి వాడిని చేసేసాడు. నన్ను ఒంటరిదాన్ని చేసేసాడు. నన్ను నిస్సహాయుణ్ణి చేసేసాడు. నన్ను చేతగాని వాడిని చేసేసాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మొన్న ధనరాజు గారు చెప్తూ అశోక్ గురించి, అలాగే మన జ్యోతి గురించి, బాబు విషయంలో ఆ రోజు జరిగిన గందరగోళం, ఆ రోజు జరిగిన హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో అల్లాడిపోయారని చెప్పారు. అంటే కలవరము దేన్ని బట్టి? కుమారుని యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి. ఆరోగ్యాన్ని కొనలేంగా. ఒక 100 రూపాయలు పెట్టో 1000 రూపాయలు పెట్టో అది దేవుడు ఇవ్వాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ సమస్యలు వచ్చిన మాట వాస్తవమే, ఆ శోధన వచ్చిన మాట వాస్తవమే, ఆ కష్టం వచ్చిన మాట వాస్తవమే. ఆ కష్టములో నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు అన్నది ప్రాముఖ్యం. హల్లెలూయా. 121వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. నువ్వు కొండల తట్టు చూస్తే ఎలాగా? నువ్వు ఎవరి వైపు చూడాలి? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడూ కూడా మన నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. ఈ మాట ఎప్పుడు కూడా మన హృదయాంతరంగంలో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో ఎవరికీ తెలియదు. ఎలాంటి సమస్యలు చూస్తామో ఎవరికీ తెలియదు. అయితే వాక్యం తెలియపరుస్తుంది, కొండల తోటి నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని ఒకళ్ళు అంటూ ఉంటే, ఈ 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో వ్యక్తి ఏమంటున్నారు? సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు. దేవుని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకున్న సమస్యలను బట్టి ప్రభు నన్ను విడిచిపెట్టేశాడండి, ప్రభు నన్ను మరిచిపోయాడండి అని చెప్పేసానని వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు విన్నాడంట. అందుకనే ఆయన స్పందించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా. కరుణింపకుండా అనే మాట ఎందుకు వాడాడు? కొన్నిసార్లు బిడ్డలు ఏడుస్తారు, కొన్నిసార్లు ఏముందిలేండి, చాలాసార్లు ఏడుస్తూ ఉంటారు. ఈ టైంలో ఆ తల్లి పాపం అదే టైంలో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. వీడేం ఏడుస్తూ ఉంటాడు. రకరకాల రాగాల్లో ఏడుస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక రాగంలో మొదలుపెట్టి తర్వాత మధ్యలో ఇంకొక రాగంలోకి వెళ్ళి ఇక తారాస్థాయిలోకి వెళ్తాడు, 3వ రాగం. ఆ తల్లి ఏం చేస్తుంది? కొద్దిసేపు అలాగా ఉంటున్నా సరే ఆ మనసులో ఉండదు. మనసులో ఉండక ఏం చేస్తుంది? ఎన్ని పనులున్నా సరే ఆ కుమారుడి స్వరాన్ని బట్టి వదిలేసి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇదే పోలికను తెలియపరుస్తున్నాడు. కుమారుడికి ఏడుపు వచ్చిన మాట వాస్తవమే, కుమారుడికి ఆకలైన మాట వాస్తవమే, కుమారుడికి ఏదో బాధ కలిగిన మాట వాస్తవమే, కుమారుడికి ఏదో భయం కలిగిన మాట వాస్తవమే. కానీ తల్లి మరిచిపోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లి మరిచిపోదు. కన్న తల్లికి బిడ్డకి ఉన్న బాండింగ్ అలాంటిది, రిలేషన్షిప్ అలాంటిది.
ఇప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆ కన్న తల్లే మర్చిపోకపోతే, నేను సృజించిన వ్యక్తి ఆ కన్న తల్లి, ఆ కన్న తల్లే మర్చిపోకపోతే నేను నిన్ను మర్చిపోతానా? అమ్మ బయట ఏంటమ్మా డిస్కషన్? బయట ఏంటి డిస్కషన్? ఏంటి బయట? నతానేలు ఏం చేస్తాడు బయట? ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? నతానేలు ఏం చేస్తున్నాడు? సరే, ఎక్కడున్నాము మనం? అమ్మ కన్న తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. చదవండి అమ్మ. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురుగా. కరుణింపకుండా చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనందరూ రక్షించబడ్డాం, మంచిది. మనలో దాదాపుగా అందరికీ రక్షణ సాక్ష్యం ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. రక్షించబడ్డాం, మంచిది. మనందరికి కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ప్రభువు చేసిన వాగ్దానం, ఆయన రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. అయితే ఇంకా ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళలేదు. ఈ లోకములో మనం జీవించాల్సింది ఉంది. ఈ జీవించాల్సిన జీవితంలో ఎన్నో పరిస్థితుల మధ్యలో నుంచి మనం ప్రయాణం చేస్తాం. ఆ పరిస్థితులు అన్ని సమయాల్లో కూడా మనకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని సమయాల్లో మనం అనుకున్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని సమయాల్లో మనకి కంఫర్టబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని సమయాల్లో మనకి మేలుకరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఇక్కట్లు ఉంటాయి. అలా ఉంటాయని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా, వాక్యం చెబుతుంది. పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ మార్గం ద్వారా వెళ్ళాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ సెకండ్ వే. వేరొక మార్గం లేదు. ప్రభువే చెప్పిన మాట, సాక్షాత్ ప్రభువే చెప్పిన మాట, ఈ లోకములో మీకు ఏమి కలుగును? శ్రమ కలుగును అని ప్రభువు చెప్పాడు. ఈ లోక ప్రయాణంలో మీరు ఉన్నప్పుడు మీకు శ్రమ కలుగుతుంది. ఇదేమిటండి? రక్షించబడిన తర్వాత శ్రమ ఏంటండి? రక్షించబడిన తర్వాత శోధన ఏంటండి? రక్షించబడిన తర్వాత ఇబ్బందులు ఏంటండి అని చెప్పారంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా జీవించడానికి తీర్మానించుకుంటావో, ఈ లోకం పాపంతో నిండిపోయింది గనక, ఈ లోకము చీకటితో నిండిపోయింది గనక, ఈ లోకము అవినీతితో, అపవిత్రతతో నిండిపోయింది గనక, అడుగడుగునా నువ్వేం చేయాలి? ఎదిరించుకుంటా వెళ్ళాలి పరిస్థితులను. అనేక మంది మనుషులు ఉంటారు, మనుషుల పద్ధతులు వేరుగా ఉంటాయి, మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి, మనుషుల విధానాలు వేరుగా ఉంటాయి. వాళ్ళందరి మధ్యలో నువ్వు ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, ఆత్మీయంగా జీవించడానికి పిలువబడ్డావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇదేమంత ఈజీ కాదు. కొంతమంది నిన్ను అవమానిస్తారు, కొంతమంది నిన్ను ఎగతాళి చేస్తారు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిన్ను నిందిస్తారు, మరి కొంతమంది నిన్ను దూషిస్తారు, ఇంకొంతమంది ద్వేషిస్తారు. ఎందు గురించి? ప్రభువు నామాన్ని బట్టి. గమనిస్తున్నారా? ఈ పరిస్థితులన్నీ కూడా నువ్వు ఫేస్ చేస్తావు. అయితే వీటన్నిటి మధ్యలో కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, కన్న తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. అంటే నిత్యము నేను చూస్తున్నాను, నిత్యము నేను గమనిస్తున్నాను, నా పర్యవేక్షణలో ఉన్నావు. కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గరికి కానీ, లేకపోతే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గరికి కానీ మీరు వెళ్ళినప్పుడు ఒక నోటీస్ బోర్డు చూస్తారు, లేదా ఒక బోర్డు చూస్తారు. ఏంటి?
యు ఆర్ అండర్ సీసీటీవీ సర్వైవలెన్స్. యు ఆర్ అండర్ సీసీటీవీ సర్వైవలెన్స్ అంటే ఈ ప్రాంగణం అంతా కూడా దేని చేత కవర్ చేయబడి ఉంది? సీసీటీవీ. ఎవరో చెప్పారు, ఇంతకు ముందు అయితే బాంబే కాలంలో కొంచెం కష్టంగా ఉండేదండి, కానీ ఇప్పుడంతా సీసీటీవీలు వచ్చేసినాయండి అని చెప్పేస్తాను. ఏమిటి ఈ సీసీటీవీలు ప్రత్యేకత? సీసీటీవీల్లో ఎప్పుడు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, ఆన్లైన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా గుమ్ము కూడారా, మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్, సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. 2 పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇందా మేము వచ్చేటప్పుడు కూడా అక్కడ పోలీస్ జీప్ ఆగి అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఏంటి, ఇదంతా కూడా పోలీసుల యొక్క పర్యవేక్షణలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతున్నా సరే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, చూడటం లేదు, చూస్తా ఊరుకోవట్లేదు. ప్రతిదాన్ని కూడా గమనించి దాన్ని సరిచేయడానికి, బాగు చేయడానికి మరి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు ఎవరి పర్యవేక్షణలో ఉన్నావు? సీసీటీవీ పర్యవేక్షణలో లేవు. ఎవరి పర్యవేక్షణలో ఉన్నావు? సీసీటీవీ కూడా పనిచేయదేమో అలాంటి దేవుని పర్యవేక్షణలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 139వ కీర్తనలో 139వ కీర్తనలో 3వ వచనం చదవండి అమ్మ. 3వ వచనం నుంచి అమ్మా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అమ్మ ఎవరు తీస్తే చదవచ్చు కదమ్మా, పాస్ చేసే లోపు చదివేసేయచ్చు. చదవండి అమ్మా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అంటే నేను ఎక్కడికి వెళుతున్నానో నువ్వు చూస్తున్నావు, పరిశీలిస్తున్నావు. నేను బండి ఎక్కక ముందే నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలుసు. నేను రెడీ అవ్వక ముందే నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశించే ఆలోచన రాకముందే ఆ ఆలోచన గురించి కూడా నీకు తెలుసు. దేవుడు అంట మన నడకను మన పడకను ఏం చేస్తాడంట? నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము. అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశం ఎక్కిన నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడిపోయినా నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించిన అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడంట? సముద్రపు లోతుల్లో కూడా. యోనాను ఎక్కడ నడిపించాడండి దేవుడు? యోనాను ఎక్కడ నడిపించాడు? ఎక్కడ ప్రార్థన విన్నాడు? యోనా ప్రార్థన ఎక్కడ ప్రార్థన చేశాడు? టవర్ ఎక్కి ప్రార్థన చేశాడు? ప్రార్థన గోపురం మీద చేశాడా? ఎక్కడ ప్రార్థన చేశాడు? మరి సముద్రపు లోతులో ఉన్న చేప కడుపులో నుండి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవునికి వినపడింది. హల్లెలూయా. నా వెనుకను నా ముందును నన్ను ఆవరించి ఉన్నావు. నేను ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఎవరు అందుకోలేని ప్రాంతానికి వెళ్ళినా, ఎవరు చూడలేని ప్రాంతానికి వెళ్ళినా, ఎవరు తెలుసుకోలేని ప్రాంతంలోకి వెళ్ళినా ఒక్క ఫోన్ కాల్ చాలు. ఏమిటా ఫోన్ కాల్? ఏంటది? ఇర్మియా 33:3. ఏమిటా ఫోన్ కాల్? ఇర్మియా గ్రంథం 33:3 చదవండి.
నాకు ఆ, మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. అది ఫోన్ కాల్. అర్థమైందా? ఫోన్ నెంబర్ ఇది ఇవ్వండి సార్ ఎవరికైనా సరే. సో నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, ఎక్కడి నుండి ప్రభువు వైపు తిరిగినా, ఎక్కడి నుండి మొరపెట్టినా సరే నీకు పరలోకము నుండి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, చూడుము నేను నా అరచేతుల్లో చెక్కి ఉన్నానంటే దాని అర్థం అదే, నిన్ను ఎప్పుడూ కూడా పరిశీలిస్తున్నాను. నీ నడకను, నీ పడకను నేను పరిశీలిస్తున్నాను, నీ గమనాన్ని నేను పరిశీలిస్తున్నాను, నీ జీవితాన్ని నేను పరిశీలిస్తున్నాను, నీ మార్గాన్ని నేను పరిశీలిస్తున్నాను. నువ్వెందుకు అనుకుంటున్నావు నేను విడిచిపెట్టేశానని? నువ్వెందుకు అనుకుంటున్నావు నేను మరిచిపోయానని? కన్న తల్లే తన బిడ్డను గురించి అంత ఆలోచిస్తే నేను మిమ్మల్ని గురించి అంత ఆలోచిస్తాను. ఒకవేళ కన్న తల్లైన బిడ్డను గురించి మరిచిపోతుందేమో, కఠినంగా వ్యవహరిస్తుందేమో, ప్రభు చెబుతున్నాడు నేను నిన్ను మరిచే ప్రసక్తే లేదు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ విషయాన్ని తన ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఆయన నడిపించిన మార్గం 2వ వచనము. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి అమ్మ 2వ వచనం చదువుతుంది అదేనా? 2వ వచనం చదవండి అమ్మ. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అమ్మా అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. ఆజ్ఞలను గైకొందువో లేదో దేవుడు ఏం పరీక్షిస్తున్నాడంట? నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు చూస్తుంది ఏంటంటే, విల్ యూ ఒబే గాడ్? దేవునికి విధేయత చూపిస్తావా? అనుకూలంగా ఉంటే కాదు, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపిస్తావా? వీలు కాని పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపిస్తావా? కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపిస్తావా? అది చూస్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా అండి? ఎందుకు చూస్తున్నాడు తెలుసా అండి? ఆజ్ఞలను గైకొంటే ఏమిటండి దేవునికి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆజ్ఞలను గైకొంటే ఎవరికి మేలండి? దేవునికా మనకా? మనకి మేలు. నీ పరిస్థితులు ప్రస్తుతం కష్టంగా ఉండొచ్చు, నీ పరిస్థితులు ప్రస్తుతం ప్రతికూలంగా ఉండొచ్చు, నీ పరిస్థితులు ప్రస్తుతము కఠినంగా ఉండొచ్చు, కానీ ప్రభు ఏం చూస్తున్నాడు తెలుసా? అక్కడ నిన్ను విడిచిపెట్టలేదు కానీ, నువ్వు అనుకుంటున్నట్లుగా నిన్ను విడిచిపెట్టలేదు కానీ, నువ్వు అనుకుంటున్నట్లుగా నిన్ను మర్చిపోలేదు కానీ, నువ్వు అనుకుంటున్నట్లుగా నిన్ను నిస్సహాయతలో ఆయన నిన్ను ఉంచలేదు కానీ, ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావో లేదో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియ సహోదరి నిన్ను ఎన్నిసార్లు పరీక్షించుంటాడు, ఎన్నిసార్లు మనము అయ్యో ప్రభువా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నానని మార్గం తప్పిన సందర్భాలు ఎన్నో, మాట తప్పిన సందర్భాలు ఎన్నో, దేవుని విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో, ప్రార్థన పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నో, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఎన్నో, దేవుని సహవాసానికి దూరమైన సందర్భాలు ఎన్నో. నువ్వు ఏ సాకులైతే చూపిస్తున్నావో అదే సాకుల్ని నిన్ను ఘనపరచడానికి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా.
ఏదైతే కష్టం అనుకుంటున్నావో, కఠినం అని చెప్పి అనుకుంటున్నావో, ప్రతికూలత అని చెప్పి అనుకుంటున్నావో, అసాధ్యమైన పరిస్థితులు అని చెప్పి అనుకుంటున్నావో, అది అనుమతించిన దేవునికి తెలుసు. విత్ ద సేమ్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ గాడ్ వాంట్స్ టు ఎగ్జాల్ట్ యూ. దేవుడిని నిన్ను అత్యధికంగా హెచ్చించటానికి అనుమతించాడు వాటిని. హల్లెలూయా. నీ నమ్మకత్వం ఏది? నీ నమ్మకత్వం ఏది? నీ నిజాయితీ ఏది? ఎంతసేపు పరిస్థితుల వైపు చూస్తావు? ఎంతసేపు నీకున్న సమస్యల వైపు చూస్తావు? ఎంతసేపు నీ ముందున్న ఆటంకాల వైపు చూస్తావు? నువ్వు చూడాల్సింది వాటి వైపు కాదు, అసాధ్యమైన వాటిని అసాధారణంగా మార్చగలిగిన శక్తివంతమైన దేవుని వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమస్య వెనుక దేవుని దగ్గర కీ ఉందండి. కీ ఏం చేస్తుంది? కీ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? లాక్ ఓపెన్ చేస్తుంది. మందిరానికి వచ్చాం, కొన్నిసార్లు మూసేసి ఉంటుంది. వెంటనే మేము దండస్ గారికి కాల్ చేస్తాం. ఏం చెప్పానంటే కీ వస్తుంది. కీ వచ్చినప్పుడు ఓపెన్ అవుద్ది. నీ సమస్య వచ్చినప్పుడు కీ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నీ సమస్యను అనుమతించిన ఆ దేవుని దగ్గరే దానికి జవాబు కూడా ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడ వెతుక్కోవాలా కీని? అక్కడ ఇక్కడ వెతకమాకు. పక్కన వాళ్ళని అడిగితే ఎలాగా? వాళ్ళు వాటర్ అడిగితే వాటర్ ఇస్తారు, కానీ కీ ఎవరు కదా వాళ్ళు. కీ కావాలంటే ఆయనకే కాల్ చేయాలి, ధనరాజు గారికే కాల్ చేయాలి కీ కావాలంటే. నీ సమస్యకున్న సొల్యూషన్ కావాలంటే దేవునికే నువ్వు మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను అణుచు నిమిత్తము. అంటే ఇంటెన్షనల్గా దేవుడు ఏమనుమతించాడు? శ్రమను అనుమతించాడు. ఆ మార్గంలో వాళ్ళకి శ్రమ ఎదురైంది, ఆ మార్గంలో వాళ్ళకి కష్టం ఎదురైంది, ఆ మార్గంలో వాళ్ళకి ఆకలి దప్పులు కలిగినాయి, ఆ మార్గంలో వాళ్ళకి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనాయి. అయితే దేవుడు వాళ్ళ నుంచి ఆశించింది ఒకటే, ఈ పరిస్థితుల మధ్యలో వాళ్ళని తృప్తిపరచగలిగిన, వాళ్ళకి సహాయం చేయగలిగిన, వాళ్ళకు క్షేమాభివృద్ధి కలిగి చేయగలిగిన నా వైపు చూస్తారా, లేక సణుగుతూ గొణుగుతూ తప్పిపోతారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవుని ప్రజల మనస్సు గురించి దేవుడు చెబుతున్నాడు. దేవుని ప్రజల మనస్సు గురించి దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అమ్మ తీసారు ఎవరన్నా రిఫరెన్స్? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వారు ఎల్లప్పుడూ ఓకే 2 కాదు, సారీ 3. 3వ అధ్యాయం 9వ వచనము. 40 సంవత్సరములు చూచి 40 సంవత్సరములు నా కార్యములను చూచి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎవరు పరీక్షించారంటే? ప్రభువుని పరీక్షించారంటే. అంటే ఏంటి? ప్రభు కోపాన్ని రేపే పనులు చేశారు. దేవుని కోపాన్ని రేపేది ఏంటండి? మీరు చెప్పండి అమ్మా. దేవుని కోపాన్ని రేపేదేంటి? సరే, దేవునికి సంతోషాన్ని కలిగించేది ఏంటి చెప్పండి. అప్పుడు మీరు దేవుని కోపం రేపేది ఏంటి మీకు అర్థమైపోతుంది. దేవునికి సంతోషాన్ని కలిగించేది ఏంటి? సరే, హింట్ ఇస్తాను మీకు. డాష్ లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఇప్పుడు చెప్పండి, దేవుని కోపం రేపేదేంటి? ఆమేన్. దేవుని కోపం రేపాలని చెప్పి అనుకుంటున్నారా? అవిశ్వాసం మాటలు. కొంతమంది అచ్చంగా అందుకే ఉంటారు దోతలు. అవిశ్వాసం మాటలు వీళ్ళ నోటి వెంట ఎప్పుడు ఏం జరుగుద్దిలే, ఆపేసే, కానీ ఏం చేస్తాం, ఏం వెళ్తాం, ఇలాంటి మాటలన్నీ కూడా దేవుని కోపాన్ని రేపే మాటలు. నువ్వు మాట్లాడాల్సింది ప్రతికూలమైన మాటలు కాదు. నువ్వు మాట్లాడాల్సింది ఇది ఎలా జరుగుద్ది, అది ఎలా జరుగుద్ది అని అవిశ్వాస సంబంధమైన మాటలు కాదు. నువ్వు విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాలి, నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడాలి, దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడాలి. నువ్వు ప్రతికూలంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎవరి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నావు తెలుసా? దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నావు.
ఒకానొక సందర్భంలో దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు చక్కగా అబ్రహాం గారు మీకులాగే చక్కగా ఆ దేవుని సేవకుడు అని చెప్పి అనుకుంటూనే దేవునికే వాళ్ళు ఏం చేశారు? ఏమైనా చేశారా? ఏం చేయలేదా? భోజనాన్ని సిద్ధపరిచారు. మీరు అదేగా చేస్తారు. భోజనాన్ని సిద్ధపరిచారు చక్కగా. దేవుడు ఎంతో తృప్తి పడ్డాడంట. అంటే భోజనాన్ని బట్టి తృప్తి పడటం కాదు, అక్కడ అబ్రహాం ట్రీట్మెంట్ అలా ఉంది. హల్లెలూయా. అబ్రహాము దేవుని రిసీవ్ చేసుకున్న విధానం దేవుని నచ్చింది. అబ్రహాము దేవుని కొరకు పరుగులెత్తిన విధానం, అబ్రహాము మాట వెంట శారా స్పందించిన విధానం దేవునికి నచ్చింది. ఆ ఇంట్లో కొద్దిసేపు కూర్చోవాలని చెప్పి అనిపించింది. అలా కూర్చొని ఆయన హృదయంలో సంతోషపడి ఒక మాట చెప్పాడు వాళ్ళకి. అదేంటంటే, మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికల్లా నీవు కుమారుని కందువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే పక్కనే శారమ్మ గారు ఎవరు చూడలేదని చెప్పి అనుకోని, ఇప్పుడు ఇక్కడ కొంతమంది నవ్వుతున్నట్టుగానే నవ్వుతుంది. కానీ ఆ నవ్వులో చాలా మీనింగ్ ఉంది. దేవునికి తెలుసు మన నవ్వేంటో. ఆ శారమ్మ నవ్వుతూ ఉంది. ఆ శారమ్మ నవ్వు వెనకాల మీనింగ్ ఏంటి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. వెంటనే దేవుడు అన్నాడు, శారా నవ్వనేలా, వై డిడ్ యూ లాఫ్? శారా నువ్వు నవ్వనేలా? అసాధ్యం అనుకుంటున్నావా? నీ దేవునికి అసాధ్యం అనుకుంటున్నావా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు కావాలనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బిజీగా ఉన్నారు కుమారుడు కావాలనుకునేవాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మరుసటి సంవత్సరం వాళ్ళకి ఏం కలుగుతాడు? కుమారుడు కలుగుతాడు అన్నప్పుడు శారమ్మ వేరే పనిలో ఉందనుకోండి, మిస్ అయిపోద్ది కదా. అందుకని దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన నోటి నుండి వచ్చే ఏ ప్రవచనం కూడా మిస్ అవ్వకూడదు. బహు జాగ్రత్తగా ఆ మాటను మనం పట్టుకున్నప్పుడు దేవుని కార్యాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని కోపం వచ్చింది. దేని బట్టి తెలుసా? శారా నవ్వును బట్టి. అందుకనే ప్రియ సహోదరి, మీ ఇంట్లో పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండి ఉండొచ్చేమో, ఆర్థిక పరిస్థితులు బాగుండి ఉండకపోవచ్చేమో, లేకపోతే మందిరానికి వచ్చినప్పుడు రకరకాలుగా అనిపించొచ్చేమో, టైమింగ్స్ విషయంలో రకరకాలుగా అనిపించొచ్చేమో. అప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి? నేను గుర్తు రాకూడదు. ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసమైన మాటలు నీ నోటి వెంట రావడానికి వీల్లేదు. సణుగులు నీ నోటి వెంట రావడానికి వీల్లేదు. గొణుగులు నీ నోటి వెంట రావడానికి వీల్లేదు. వ్యతిరేకమైన మాటలు, ప్రతికూలమైన మాటలు నీ నోటి వెంట రావడానికి వీల్లేదు. ఎందు గురించి తెలుసా? నువ్వు నవ్వుతుంది, నువ్వు సణుగుతుంది మనిషి మీద కాదు, సర్వశక్తి కలిగిన దేవుని మీద. హల్లెలూయా. ప్రియ సహోదరి, దేవుడు బాధతో చెబుతున్నాడు తన ప్రజల గురించి. ఏమని చెబుతున్నాడమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక తీసారా? చదవండి. వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను వాళ్ళు తెలుసుకొనలేదు. అమ్మా, కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాను. చూసారా? ఆయన కోపం వచ్చిందంటే, ఎప్పుడు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళ హృదయాలోచనలో వాళ్ళు ఎప్పుడు తప్పిపోచూనే ఉన్నారు. నా మార్గంలో వాళ్ళు తెలుసుకోలేదు. నేను సమస్యలు అనుమతించింది వాళ్ళని సమస్యల్లో ఉంచడానికి కాదు కదా. మరి సడుగుతారేంటి నా మీద? ఎంతసేపు ఒకటే మాట, మమ్మల్ని ఎవరు తీసుకున్నారు అక్కడి నుంచి? అక్కడైతే ఉల్లిగడ్డలు ఉండేవి, అక్కడైతే ఇంకేం గడ్డలమ్మా ఏమంటారు, ఏవేవో గడ్డలు ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ ఉండేవి. కీరదోసకాయలు ఉండేవి, అవి ఉండేవి, ఇవి ఉండేవి అని చెప్పేసి ఎంతసేపు ఆ ఐగుప్తు దేశం గురించి ఆలోచన అంతా కూడా.
అరే నిన్ను విడిపించింది ఎందుకు, రక్షించింది ఎందుకు? అక్కడ నువ్వు బానిస బ్రతుకు బ్రతికేవాడివి, బానిస బ్రతుకు బ్రతికేదానివి. నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, నీకు దేవుని సహవాసాన్ని ఇచ్చాడు, దేవుని సన్నిధిని ఇచ్చాడు, దేవుని తోడునిచ్చాడు, దేవుని నీడనిచ్చాడు, దేవుని ఆశ్రయమునిచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అన్నిటికి మించి ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు సణుగుతావు, ఎందుకు అణుగుతావు? నిన్ను ఆకలితో చంపేస్తాడు నీ దేవుడు, నిన్ను ఆకలితో చంపేస్తాడు నీ దేవుడు. నీ అవస్థలు తీర్చకుండా నిన్ను పక్కన పెట్టేస్తాడు నీ దేవుడు. అలా పక్కన పెడితే ఎవరికి అవమానం? ఈ లాజిక్ ఒకటి ఆలోచించండి చాలు. నేను గనక నా సమస్యలో అంతమైపోతే ఎవరికి అవమానం? దేవునికి అవమానం కలుగుద్దా? కలగనిస్తాడు ఆయన. మహారోషం గలన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి అవమానకరమైనది ఎన్నడూ కూడా ఆయన చెయ్యడు, చెయ్యజాలడు, చెయ్యనేరడు. నువ్వు ఆ విశ్వాసంతో మాట్లాడాలే కానీ అవిశ్వాసంతో మాట్లాడకూడదు. దేంతో మాట్లాడాలి? ఆ విశ్వాసంతో మాట్లాడాలే కానీ అవిశ్వాసంతో మాట్లాడకూడదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని మిమ్మల్ని 40 సంవత్సరాలు నడిపించిన ఆ మార్గమును ఎప్పుడు మర్చిపోమాకు. యేసన్న గారి పాటలు ఎప్పుడు కూడా వీటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. యేసన్న గారి పాటలు మనిషి ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనే అనేకమైన సమస్యల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం. సంతోషమందైనా శ్రమల యందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల యందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా,
నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ఎంత అర్థవంతమైన పాట అండి. సంతోషమందైనా శ్రమలయందైనా నా స్తుతి కీర్తనకు ఆధారం నీవు. ఎంత అద్భుతమైన వచనాలు, వాక్యాలు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, కలనైన మరువను, నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను. నీతో నిజంగా ఎంత అనుభవించి రాసి ఉంటారో అనిపిస్తుంది. ఎందుకంటే నేను పాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది నిజమే కదా. ఆయన నడిపించిన మార్గాలు కష్టమైనవి అయి ఉండొచ్చు, క్లిష్టమైనవి అయి ఉండొచ్చు, శోధనకరమైనవి అయి ఉండొచ్చు, సమస్యలతో కూడినవి ఉండొచ్చు, అయినా నన్ను విడువలేదు. మన ఆదరణ, మన ధైర్యం, మన నిరీక్షణ ఏంటి అని చెప్పనంటే ఆ మార్గంలో ప్రభువు నన్ను ఎన్నడూ విడువలేదు. అదే మన సాక్ష్యం, అదే మన సాక్ష్యం. దేవుడు ఎక్కడ కూడా నీకు శ్రమ లేని జీవితం ఇస్తానని చెప్పి అనలా, కష్టం లేని జీవితం ఇస్తానని వాగ్దానం చేయలా, ఎటువంటి సమస్యలు ఉండవని ప్రభు ఎక్కడా చెప్పలా. అయితే నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే సమస్య ఏముందండి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఈ 40 సంవత్సరాలు నడిపించిన మార్గాన్ని మర్చిపోవద్దు, జాగ్రత్త. నా ఆజ్ఞలు మీరు గైకొందురో లేదో అని మిమ్మల్ని పరీక్షించానే, ఈ మార్గాన్ని మీరు మర్చిపోవద్దు, జాగ్రత్త. మీకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది, నా నోటి మాట వలన బ్రతుకుతాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని ప్రజలకు దేవుడు నేర్పించిన ఒక అమూల్యమైన పాఠం ఏంటి అని చెప్పనంటే, మనిషి బ్రతికేది భౌతికమైన ఆహారాన్ని బట్టి కాదు, దేవుని మాట సెలవిస్తే చాలు, ఆయన మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఆయన నడిపించే మార్గములో సణుగుతున్నామా? ఆయన నడిపించే మార్గములో గొణుగుతున్నామా? ఆయన నడిపించే మార్గములో ఇబ్బంది పడుతున్నామా? ఆయన నడిపించే మార్గములో కష్టపడుతున్నామా? ఆయన నడిపించే మార్గంలో ఇబ్బంది పడుతున్నామా? ఆయన నడిపించే మార్గంలో అవిశ్వాసం అయిపోతున్నామా? ప్రభు చెబుతున్నాడు, నిన్నెక్కడ చెక్కుకున్నాను? నా అరచేతుల్లో చెక్కున్నాను, నా అరచేతుల్లో చెక్కున్నాను. నీ పరిస్థితులను ఏమీ చేయలేవు, నీ పరిస్థితులను నిర్మూలన చేయలేవు, నీ పరిస్థితులను నాశనం చేయలేవు, నీ పరిస్థితులు నా నుండి నిన్ను వేరు చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నా చేతిలో ఉన్నావు, సురక్షితంగా ఉన్నావు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ప్రభు ఈ మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడంటే మనల్ని సువర్ణముగా మార్చటానికి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని అత్యంత అమూల్యమైనదిగా, అత్యంత శ్రేష్టమైనదిగా, సువర్ణము కన్నా కూడా విలువైనదిగా మార్చటానికి, మనల్ని ఆశీర్వదించటానికి, ఆయన వాగ్దానము చేసిన వాగ్దాన ఫలమును మనకు అనుగ్రహించడానికి ప్రభు కొన్నిసార్లు కొన్ని కఠినమైన మార్గాల్లో, ఇబ్బందికరమైన మార్గంలో నడిపిస్తాడు. కానీ దాని అంతము నాశనము కాదు, దాని అంతము ఆశీర్వాదమే. హల్లెలూయా. ఇన్ని కష్టాలు పడి యేసన్న గారు వాక్యాలు, ఈ పాటలు రాశారు కదా. ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ ఏ స్థాయిలో ఉంది? ఆ రోజు ఆయన పడిన కష్టం, ఆ రోజు ఆయన కలిగిన ఆకలి దప్పులు, ఆ రోజు ఆయన ఎదుర్కొన్న నిందలు, ఎదుర్కొన్న అవమానాలు, ఎదుర్కొన్న శోధనలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ ఏదైనా కొరత ఉందా? ఏదైనా కొదువు ఉందా? కుప్పలు తెప్పలుగా ఆహారం, గుడారాల పండుగంటే చాలు ఎక్కడెక్కడోళ్ళో కూడా వచ్చి ఆహారాన్ని స్పాన్సర్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడో వాళ్ళు కూడా వచ్చి పరిచయం చేసేవాళ్ళు. ఇదంతా కూడా దేని వల్ల జరుగుతుంది? ఒక వ్యక్తి విధేయత, ఒక వ్యక్తి విశ్వాసము, ఒక వ్యక్తి సహనము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక్క వ్యక్తితో దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ఈరోజు మనం అట్లాంటి విధేయత చూపిస్తే, అలాంటి విశ్వాసం చూపిస్తే దేవుడు నిన్ను నన్ను వాడుకోడా? దేవుడు నిన్ను నన్ను వాడుకోడా? క్షణికమైన దాని గురించి ఇరిటేట్ అయిపో మాకు, ప్రతి చిన్నదాని గురించి టెంప్ట్ అయిపో మాకు.
ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే కృంగిపోమాకు, వెంటనే భయపడిపోమాకు, వెంటనే ఆందోళన చెందమాకు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. మోకరించడం నేర్చుకో, ప్రభు వైపు చూడటం నేర్చుకో, ప్రభు దగ్గర సహాయాన్ని పొందుకోవడం నేర్చుకో, ఆయన నామాన్ని నిత్యము ఘనపరచడం నేర్చుకో. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా